ట్రిపుల్ ఆర్ ఔటర్ రింగ్ రోడ్లను లింక్ చేసే పనులు షురూ చేసింది హెచ్ఎండిఏ. శంషాబాద్ నుంచి పరిగి వరకు 55 కిలోమీటర్లు రేడియల్ రోడ్డు నిర్మాణానికి ప్లాన్స్ రెడీ చేసింది. దీంతో 4 మండలాలు 24 గ్రామాలకు కనెక్టివిటీ ఏర్పడనుంది. రీజనల్ రింగ్ రోడ్ ను ఔటర్ రింగ్ రోడ్ తో లింక్ చేస్తూ పలు ప్రాంతాల్లో రేడియల్ రోడ్ల నిర్మాణానికి హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. రేడియల్ రోడ్ల నిర్మాణాల కోసం హెచ్ఎండిఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. హెచ్ఎండిఏ పరిధి ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు పెరగడంతో అక్కడి వరకు కనెక్టివిటీ రోడ్లను నిర్మించనుంది. ఇందులో భాగంగానే మొదటి రోడ్ను ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి రావిర్యాల మీదుగా ఆమన్గల్ వరకు నిర్మించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియను కూడా హెచ్ఎండిఏ పూర్తి చేసింది. శంషాబాద్ నుంచి పరిగి వరకు 55 కిలోమీటర్ల రేడియల్ రోడ్ నిర్మాణానికి ప్రణాళిక రెడీ చేసింది. త్వరలోనే డిపిఆర్ పూర్తి చేసి టెండర్లు ఆహ్వానించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. రేడియల్ రోడ్డుకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో అధికారులు మార్కింగ్ పనులు చేపడుతున్నారు. ట్రిపుల్ ఆర్ పరిధిలో ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువన్గిరి, ఆమన్గల్, యాచారం, కందుకూరు, షాద్నగర్, చేవెళ్ల, కంది వరకు 11 రోడ్లు నిర్మించనుంది హెచ్ఎండిఏ. రేడియల్ రోడ్లు నిర్మించి ఆయా ప్రాంతాలకు ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ కు లింక్ చేయనుంది. ఇందులో భాగంగా మొదటి దశలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి రావిర్యాల మీదుగా ఆమన్గల్ వరకు రేడియల్ రోడ్ను నిర్మించనుంది. 42 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రోడ్డు పరిధిలోకి కొంగర కుర్దు, కొంగర కలాన్, ఫిరోజ్గూడ, లేమూరు, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడివెల్లి, పంజగూడ, మీర్ఖాన్పేట, ముచ్చెర్ల, కుర్మిద్ద, కడతాల్ నుంచి ఆమన్గల్ అనుసంధానమవుతాయి. దీంతో ఆయా ప్రాంతాలను డెవలప్ చేసేలా హెచ్ఎండిఏ ప్రణాళికలు తయారు చేసింది. శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 నుంచి పరిగి ఓఆర్ఆర్ వరకు 55 కిలోమీటర్ల రేడియల్ రోడ్ నిర్మాణాన్ని చేపట్టనుంది హెచ్ఎండిఏ. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో మార్కింగ్ పనులు ప్రారంభమయ్యాయి. శంషాబాద్ హుడా కాలనీ అండర్ పాస్ దగ్గర ప్రారంభమై వికారాబాద్, రాకంచెర్ల వరకు విశాలమైన రేడియల్ రోడ్ను నిర్మించనుంది. ఈ రహదారి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని 4 మండలాలు 24 గ్రామాలను కలపనుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2, 4, 8, 10, 13, 15, 17 రహదారులకు సంబంధించి ప్రణాళికను హెచ్ఎండిఏ రెడీ చేసింది. త్వరలో రెండో రేడియల్ రోడ్కు సంబంధించి టెండర్లు ఆహ్వానించనున్నట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, షాబాద్ మండలాల్లోని శంషాబాద్, కొత్వాల్గూడ, అమ్మపల్లి, నర్కుడ, సుల్తాన్పల్లి, కాచారం, రాయన్నగూడ, మల్కారం, రామంజాపూర్, సోలిపేట, హైతాబాద్, పెద్వీడు, దామర్లపల్లి, మాచెన్పల్లి, నాగర్కుంట, బోన్గిరిపల్లి, షాబాద్, కొమరంబండ, ఉబ్బగుంట, బొబ్బిలిగాం, వికారాబాద్ పరిధిలోని పరిగి, పూడూరు, కంకల్, మాచెన్పల్లి, పరిగి, మాదారం, రాకంచెర్ల గ్రామాల మీదుగా రేడియల్ రోడ్ నిర్మాణం జరగనుంది. ఆయా ప్రాంతాల్లో అవసరమైన భూముల్ని రైతుల నుంచి సేకరించాలని అధికారులు నిర్ణయించారు. పరిగి నుంచి శంషాబాద్ వరకు రేడియల్ రోడ్ నిర్మాణం తమకు అవసరం లేదని రైతు వేదికలో ఏకగ్రీవ తీర్మానం చేశారు రైతులు. రేడియల్ రోడ్లో భూములు కోల్పోతున్న రైతులు రంగాపూర్ రైతు వేదిక క్లస్టర్ ఎదుట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రోడ్డు నిర్మాణం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. శంషాబాద్ నుంచి నాగర్గూడ వరకు, షాద్నగర్ నుంచి పరిగి వరకు 6 లేన్ల రోడ్డు వేస్తే రైతులు నష్టపోతారన్నారు. ట్రిపుల్ ఆర్లో తమ భూములు పోకుండా చూడాలని కోరుతూ నవాబుపేట మండల చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ఆధ్వర్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు వినతిపత్రం ఇచ్చారు.